హాయ్ అండి, వెల్కమ్ టు కుకింగ్ లైట్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను బ్రెడ్ గులాబ్ జామున్ చేసుకోబోతున్నాము. ఈ బ్రెడ్ గులాబ్ జామున్ మన దగ్గర ఎప్పుడైనా బ్రెడ్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈ గులాబ్ జామున్ చేసుకోవచ్చు. ముందుగా నేను ఒక 8 బ్రెడ్ స్లైస్ని తీసుకున్నాను. ఈ చివర్లను పూర్తిగా కట్ చేయాలి. ఈ పార్ట్ని మనము బ్రెడ్ క్రమ్స్గా వాడుకోవచ్చు. వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో మనము మెత్తని పొడిగా చేసుకోవాలి. చూడండి, ఇలాగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. దీన్ని నేను మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పొడిగా చేసుకుంటున్నాను. ఇలాగా 2 బ్యాచ్లుగా చేసుకుంటున్నాను. చూడండి, ఇలా మిక్సీ వేసుకొని ఈ పొడిని మనం ఒక గిన్నెలో వేసుకుంటున్నాము. ఇప్పుడు దీనిలో మనము 1 స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాము. అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ మిల్క్ తర్వాత కాచి చల్లార్చిన పాలు నేను 1 అరకప్పు తీసుకొని కలుపుకుంటున్నాను. ఈ మిశ్రమం ముద్ద అయ్యే వరకు మనము ఈ పాలను ఉపయోగించుకోవాలి. చూడండి, ఇలాగా సాఫ్ట్గా ఉండాలి. దీన్ని పక్కన పెట్టి మనము పంచదార సిరప్ తయారు చేసుకుందాము. 1 కప్పు పంచదార వేసుకొని 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. ఈ సిరప్ కరిగితే సరిపోతుంది. మనకి కొంచెము జిగురుగా పాకం ఉంటే సరిపోతుంది. ఈ పాకం కరుగుతూ ఉంటుంది. మనము ఉండలు చేసుకుందాము. దీన్ని మనము చిన్న చిన్న బాల్స్గా చేసుకుందాము. చూడండి, నేను తీసుకున్న బ్రెడ్ క్వాంటిటీకి నాకు ఇన్ని బాల్స్ వచ్చినాయి. చూడండి, మన చక్కెర పాకము ఇలా కొంచెము జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇలా జిగురు ఉంటే సరిపోతుంది. నేను దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను ఆరిపోకుండా. బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెము వేడి అవ్వాలంటే మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది. తాగిన తర్వాత నేను ఈ బాల్స్ వేసుకుంటున్నాను. చూడండి, బాల్స్ కొంచెం సెట్ అయినవి. నేను అటు ఇటు తిప్పుకుంటున్నాను. చూడండి, 2 వైపులా తిప్పుకుంటూ వీటిని వేయించుకోవాలి. కలర్ వస్తే సరిపోతుంది. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్, ఈ కలర్లో ఉంటేనే సరిపోతుంది. ఈ షుగర్ సిరప్లో నేను ఇందాక యాలకుల పొడి వేయటం మర్చిపోయినాను. 1 అర స్పూను యాలకుల పొడి వేసుకోవాలి. దానిలో మనం వేయించుకున్న ఈ బాల్స్ వేసుకొని ఒక 2 అవర్స్ ఉంచితే అవి పీల్చుకొని చాలా బాగా తయారవుతాయి. చూడండి, 2 అవర్స్ తర్వాత మన గులాబ్ జాములు ఎలా రెడీ అయినాయో. చాలా సాఫ్ట్గా ఉన్నాయి.
కూడా చాలా సాఫ్ట్గా ఉంది. మీరు కూడా ఈ దీపావళికి ఇంట్లో గులాబ్ జామున్ చేసుకొని ఎలా వచ్చినవో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.